అక్రమ సంబంధం వల్లే మహిళా హత్య అరెస్ట్. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం నెల్లూరు గ్రామ శివారులో మహిళ మృతదేహం లభ్యమైన ఘటన వెనుక అక్రమ సంబంధాల వివాదమే కారణమని దర్యాప్తులో వెల్లడైందని తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ మీడియాకు తెలిపారు. ఈ కేసులో పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం దాసరి సత్తయ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తాను, భార్య దాసరి నర్సమ్మ 42 ఏళ్ళు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. వారికి వంశీ, ప్రశాంత్ అనే 2 కుమారులు ఉన్నారని తెలిపారు. డిసెంబర్ 2న సాయంత్రం 7:30 గంటలకు పెద్ద కుమారుడు భార్య మధ్య వంట విషయంపై తగాద జరిగిందన్నారు. భోజనం చేసి నిద్రపోయారు. మరుసటి రోజు ఉదయం 6 గంటలకు నర్సమ్మ ఇంటి నుండి బయటకు వెళ్ళి తిరిగి రాలేదని, గ్రామంలో బంధువుల వద్ద వెతికిన ఆచూకీ లభించలేదని తెలిపారు. డిసెంబర్ 5న సాయంత్రం 4 గంటల సమయంలో షేరిల గ్రామానికి చెందిన సల్ల మహేష్ సత్తయ్య సోదరుడు శ్రీనివాస్కు ఫోన్ చేసి నెల్లూరు గ్రామ పరిధి బక్కమర్రి వద్ద ఒక మహిళ మృతదేహం కనిపించిందని తెలిపారు. సమాచారం అందుకున్న సత్తయ్య అక్కడికి వెళ్ళగా అది తన భార్య నర్సమ్మ మృతదేహమేనని గుర్తించారు. సత్తయ్య తన ఫిర్యాదులో తమ గ్రామానికి చెందిన దార మల్లేష్ తమ కొడుకుతో కలిసి భార్య నర్సమ్మతో గత కొన్ని నెలలుగా అక్రమ సంబంధాలు పెట్టుకొని ఉండడమే కాక ఒకసారి ఇద్దరు తమ ఇంట్లోనే దొరికిపోయారని పెద్దలు మందలించినప్పటికీ సంబంధం నిలవలేదని, ఈ నేపథ్యంలో 2 కుటుంబాల్లో తరచూ గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. అందువల్ల తన భార్యను మల్లేష్ హత్య చేసి ఉండొచ్చని తన అనుమానమని వెల్లడించారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, తూప్రాన్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రంగకృష్ణ, వెల్దుర్తి ఎస్ఐ రాజు సిబ్బందితో కలిసి నిందితుడి ద్వారా మల్లేష్ను అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో డిసెంబర్ 3న మల్లేష్, నర్సమ్మ ఇద్దరు నెల్లూరు గ్రామానికి వెళ్ళగా అక్కడకు అక్రమ సంబంధం విషయమై వాగ్వివాదం జరిగిందన్నారు. పరిస్థితి ఉద్రిక్తమవడంతో 2 వైపులా గొడవలు కొనసాగుతున్నాయని భావించి నర్సమ్మ గొంతును నులిమి చంపినట్లు మల్లేష్ అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం శవాన్ని అక్కడే వదిలి వెళ్ళిపోయినట్లు అతడు అంగీకరించాడు. నిందితుడు ద్వారా మల్లేష్ను పోలీసులు న్యాయపరమైన చర్యల కోసం రిమాండ్కు తరలించారు. ఈ ఘటన వెల్దుర్తి ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అయిన దాసరి నర్సమ్మ అని చెప్పేసి ఈ పెద్దాపురం గ్రామము, తర్వాత ఈ మెల్లూరు విలేజ్ సంబంధించిన పెద్దాపురం హ్యామ్లెట్ సంబంధించిన దాసరి నర్సమ్మ అని చెప్పేసి ఒక 42 సంవత్సరాల ఈ మహిళ మరణానికి సంబంధించి పూర్తి వివరాలు, తర్వాత ఈ హత్యకు సంబంధించిన ఈ కేసులో నేరస్తుడిని కూడా వితిన్ 12 అవర్స్లో రిపోర్ట్ అయిన 12 గంటల లోపే అరెస్ట్ చేయడం జరిగింది. దీని వివరాలలోకి వెళ్తే దాసరి నర్సమ్మ అని చెప్పేసి ఈ మహిళ ఈ పెద్దాపురం మెల్లూరు గ్రామానికి సంబంధించిన పెద్దాపురం హ్యామ్లెట్ కు చెందిన ఆమె. ఈమె వివాహిత మహిళ, 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ హస్బెండ్ తోటి ఉంటుంది. ఈ క్రమంలో ఈమెకి అదే గ్రామానికి చెందిన నిందితుడు నేరస్తుడైన ఈ దార మల్లేష్ తోటి ఆమెకు ఎఫ్ఐఆర్ కొనసాగుతుంది. ఈ ఎఫ్ఐఆర్ విషయంలో 2 ఫ్యామిలీస్ లో కూడా గొడవలు అవుతున్నాయి. ఈ విషయం తెలిసింది. తర్వాత ఈమెను ఈ ఫ్యామిలీస్ కి ఈ గొడవలకి ఈమెనే కారణము అన్న విషయాన్ని ఈ దార మల్లేష్ దృష్టిలో పెట్టుకుని ఆ రోజు 3వ తారీఖు నాడు, మొన్న 3వ తారీఖు నాడు ఈ విషయంలో వాళ్ళ మధ్యన తీవ్ర మార్నింగ్ వాగ్వివాదం జరిగింది. ఆ వాగ్వివాదం తర్వాత ఈమెను అంతం చేయాలని చెప్పేసి అంతకుముందు నిర్ణయం తీసుకున్న దార మల్లేష్ అందులో భాగంగా ఒక నిర్జన ప్రదేశంలోకి ఆమెను తీసుకెళ్లేసి అక్కడ ఆమెతోటి వాగ్వివాదం జరుగుతున్నప్పుడు ఆమె మెడలో ఈ చలికాలంలో ఆమె ఒక చున్ని శారీలో ఉన్న ఆమె మెడలో ఉన్న చున్నితోనే అక్కడ ఉరి బిగించేసి అక్కడికక్కడే చంపేసి రావడం జరిగింది. ఇది పూర్తిగా ఫారెస్ట్ దగ్గర ఉండడము, నిర్జన ప్రదేశం ఉండడం వల్ల ఎవరు ఇది చూడలేరు. తర్వాత ఈ 3వ తారీఖు నాడు ఈ మహిళ అక్కడి నుంచి కనపడకపోవడంతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చుట్టుపక్కల, తర్వాత వాళ్ళ బంధువులను ఈ ఎంక్వైరీ చేయడం జరిగింది. అంతకుముందు రాత్రి వాళ్ళ ఇంట్లో గొడవ జరగడంతో ఆ గొడవకు మనస్తాపం చెంది బయటికి వెళ్ళిందేమన్న ఒక అనుమానంతో వాళ్ళంతా కూడా చుట్టుపక్కల అందరినీ వెతికే క్రమం చేసేస్తే, తర్వాత మొన్న రాత్రి వాళ్ళకు ఒక ఈ క్లూ వచ్చింది. ఏంటంటే ఇక్కడ ఫలానా ఏరియాలో ఒక మహిళ మృతదేహం ఉంది అన్న విషయం తెలవడంతో రాత్రి మామూలని అప్రోచ్ కావడంతో
వెల్దుర్తి ఎస్ఐ రాజు, తర్వాత సిఐ రంగకృష్ణ వెళ్ళి చూడడం జరిగింది. ఆ కేసు కూడా మేము నమోదు చేసుకున్నాం, మర్డర్ కేసు నమోదు చేసుకుని దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ ఇన్వెస్టిగేషన్లో ఈయనకు సంబంధించిన వివరాలు అన్న విషయాలన్నీ బయటపడిన తర్వాత మేము పూర్తిగా క్షుణ్ణంగా అన్ని కోణాల్లో విచారించి తర్వాత నేరస్తుని మేము మా అదుపులోకి తీసుకొని అడగడంతో ఆయన కన్ఫెస్ చేసినాడు, అడ్మిట్ చేసినాడు. ఈ నేరానికి నేనే కారణము, నేనే నేరం చేసినాను. తర్వాత ఆమె ఎట్లయినా తొలగించుకొని తర్వాత ఫ్యామిలీ పరంగా నేను అంతా ఆమె అడ్డు